ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అయిపోతుందా? అలాంటప్పుడు మీరు క్రోమ్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నుంచి మీరు సెర్చ్ అయితే చేయగలుగుతున్నారా? అలాంటప్పుడు మీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో మన యొక్క క్రోమ్ బ్రౌజర్ చాలా అంటే చాలా హెవీగా మన యొక్క బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట క్రోమ్ బ్రౌజర్లోనే. వాటిని చేసుకోవడం ద్వారా మీ యొక్క బ్యాటరీ లైఫ్ని మీకు 1 డే వచ్చిందనుకోండి, మీరు 1 టైం ఫుల్ చేసినట్లయితే మీకు 2 to 3 days 100% అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మన యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఆ సెట్టింగ్స్ని మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు చూడడానికి నార్మల్గానే కనిపిస్తుంది క్రోమ్ బ్రౌజర్, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే టూ మచ్గా మన యొక్క బ్యాటరీని డ్రైన్ అయితే చేస్తుంది అనమాట. జస్ట్ ఈ ఒక్కదాన్ని కంట్రోల్ చేయడం ద్వారా 100% మన యొక్క బ్యాటరీ బ్యాకప్ని మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, సింపుల్గా మీ యొక్క క్రోమ్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు హోమ్ సెక్షన్లోకి అయితే రండి. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా దీన్ని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు సింక్ పేరుతో. ఇది ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా మనకు ఆన్ అయి ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఎన్నైతే మనము వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసుకొని చూస్తుంటామో అవన్నీ ఏమవుతాయంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే బ్యాటరీని రన్ అవ్వకుంటూ మనకు టూ మచ్గా కన్జ్యూమ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీన్ని ఆఫ్ చేయండి. దాని తర్వాత మీరు మీ యొక్క బుక్ మార్క్ అడ్రస్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి ఈ ఆప్షన్స్ అన్నిటిని అన్చెక్ మార్క్ అయితే చేసేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు 50% బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ నుంచి కవర్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మోర్ దెన్ మనకు ఈ రేంజ్లో ఈ ఒకే ఒక్క సెట్టింగ్ ద్వారా మనకు నెక్స్ట్ లెవెల్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దరాఫ్టర్ ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మనకి ఇక్కడనే ఉంటాయి, అన్ని క్రోమ్ బ్రౌజర్లోనే ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. 100% ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన బ్యాటరీ బ్యాకప్ని జస్ట్ ఒక క్రోమ్ బ్రౌజర్తోనే. మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే నోటిఫికేషన్స్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే లైక్ దిస్ మనం నైట్ పడుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు రకరకాల నోటిఫికేషన్స్ మనం మార్నింగ్ తెల్లారి లేచే వరకు ఆటోమేటిక్గా మన యొక్క నోటిఫికేషన్ బార్ అంతా టోటల్గా మనకు ఇక్కడ నుంచి ఫుల్ అయి ఉంటుంది అనమాట. దీనికి గల మెయిన్ రీజన్స్ రకరకాల నోటిఫికేషన్స్ రావడం. ఎందుకంటే మనం రకరకాల వెబ్సైట్లో వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ నుంచి మనకు మన యొక్క ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా పుష్ నోటిఫికేషన్స్ మనకు వస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు వాటిని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవడం ద్వారా మీకు బ్యాటరీ నెక్స్ట్ లెవెల్లో ఇంకా మరింత బ్యాకప్ అయితే ఈజీగా పెరగడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ అనమాట. నార్మల్గా ఇక్కడ నుంచి మనం ఏమి డౌన్లోడ్ చేయం. అలాంటప్పుడు అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండా ఏమవుతుందంటే, మీరు అదే సెట్టింగ్ ఆప్షన్లో మీరు డౌన్లోడ్స్కి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా సరే మీకు డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు మీ యొక్క ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా కొన్ని మాల్వేర్స్ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి, అప్లికేషన్స్ హిడెన్గా. అలాంటప్పుడు టూ మచ్గా యాడ్స్ కూడా మనకు వస్తుంటాయి. అలాంటప్పుడు కూడా మన యొక్క బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు డిఫాల్ట్గా ఈ డౌన్లోడ్ లొకేషన్ పాత్ కింద ఆటోమేటిక్గా ఈ 2 ఆప్షన్స్ కూడా మనకు ఆఫ్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వీటిని మీరు కంపల్సరీ ఆన్ అయితే చేసుకోండి, ఈ రెండింటిని. దీని ద్వారా మీ యొక్క ప్రమేయం లేకుండా మీరు పర్మిషన్ ఇచ్చేదాకా మీ యొక్క మొబైల్లో ఏ చిన్న అప్లికేషన్ రావడానికి కూడా ఛాన్స్ కూడా ఉండడం జరగదు అనమాట, థర్డ్ పార్టీ అప్లికేషన్స్. అందు గురించి ఈ 2 సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు కంపల్సరీగా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన 4th వన్ సెట్టింగ్ అనమాట. అన్ని సెట్టింగ్స్ మనకి ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి, చాలా మందికి తెలియదు అనమాట. బ్యాక్గ్రౌండ్లో మాత్రం సూపర్ లెవెల్లో బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుంటాయి కాబట్టి కంపల్సరీగా. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన 4th వన్ సెట్టింగ్ ఏంటంటే థీమ్ పేరుతో ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకు లైట్ థీమ్లో మనకు లైటింగ్ చూసుకోవచ్చు ఫుల్గా వస్తుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు డార్క్ థీమ్లోకి మీ యొక్క మొబైల్ని మీరు మార్చుకోండి. ఎక్కడైతే మనకు అక్షరాలు అవసరం ఉంటాయో అక్కడ మాత్రమే మనకు లైటింగ్ వస్తుంది, రిమైనింగ్ అంతా స్క్రీన్ అంతా మనకు బ్లాక్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా మనకు ఇంకా చెప్పాలంటే
టూ మచ్గా బ్యాటరీ సేవ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా మీరు చేసుకున్న తర్వాత మీరు ఎంత బ్రౌజ్ చేస్తారో, ఇక్కడ నుంచి మీరు ఏం చూస్తారో, మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నారో చేసుకోండి గూగుల్ క్రోమ్ నుంచి. కానీ 0% మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఎక్కడ కూడా కనిపించడం అనేది జరగదు అనమాట. ఇకపోతే మీరు అన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన లాస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మీరు ఏం చేయదు, సింపుల్గా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఈ విధంగా ట్యాప్ చేసి హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. ఇక్కడనే మీకు ఐ బటన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా దీని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూజ్ యాప్ యాక్టివిటీ ఇఫ్ అన్యూజ్డ్. ఇన్ కేస్ మీరు యూజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే, మనకు యూజ్ చేసినా చేయకపోయినా బ్యాక్గ్రౌండ్లోనే మనకు టూ మచ్గా ఖర్చు అవుతుంది అనమాట, అంటే బ్యాటరీ. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. అంటే దీన్ని ఆన్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మీరు ఒక్కసారి క్రోమ్ బ్రౌజర్ నుంచి బయటకు వచ్చారంటే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది అనమాట అక్కడికక్కడే. ఈ విధంగా ఈ 5 సెట్టింగ్స్ మీ యొక్క మీరు క్రోమ్ బ్రౌజర్లో చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ని మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మీరు వన్స్ నేను చెప్పడం కాదు, మీరు 5 సెట్టింగ్ చేసుకోండి. thereafter మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ అయిందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో 100% కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.